ఆపరేషన్ సింధూర్ లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. జనసేన ఎమ్మెల్యేలు ఆర్ఎన్ శ్రీనివాసులు, నిమ్మల జయకృష్ణ, స్థానిక నాయకులు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చేరుకుని మురళీ నాయక్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. పవన్ కళ్యాణ్ పంపిన 25 లక్షల రూపాయల చెక్కును మురళీ నాయక్ తల్లిదండ్రులకు అందజేశారు. కూటమి ప్రభుత్వం మీ కుటుంబానికి అండగా ఉంటుందని జనసేన ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. जोहार मुरली नायक, जोहार मुरली नायक, जोहार मुरली नायक. అనంతపురం జిల్లా మురళీ నాయక్ చనిపోవడం చాలా దిగ్భ్రాంతి చెందడం జరిగింది. మన జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చాలా దిగ్భ్రాంతి చెంది ఆయన మనసు కలిసివేసింది. ఆయన అంత్యక్రియలకు కూడా వచ్చి దాదాపు 3 గంటల సేపు ఇక్కడే గడిపి చాలా బాధపడడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులకు అన్ని విధాలా ఆదుకుంటామనేసి ఒక పక్క శ్రీకాకుళం నుంచి పాలకొండ ఎమ్మెల్యే మన సోదరులు నిమ్మక్క జయకృష్ణ గారు, అదేవిధంగా తిరుపతి ఎమ్మెల్యేగా ఆర్ఎన్ శ్రీనివాసులు మా ఇద్దరిని పంపి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి గౌరవ జనసేన పార్టీ అధ్యక్షులు సొంత నిధులతో పవన్ కళ్యాణ్ గారి సొంత నిధులతో 25 లక్షల రూపాయల చెక్కును వాళ్ళ కుటుంబ సభ్యులకు తల్లిదండ్రులకు అందజేయడం కూడా జరిగింది. అనంతపురం జిల్లా వీర సైనికుడు, అదేవిధంగా జన సైనికుడు మా మురళీ నాయక్ గారు ఆపరేషన్ సింధూర్ లో మరణించడం, దేశం కోసం ప్రాణాలు వదలడం మనందరూ తెలిసిన విషయమే. అందులో భాగంగా ఈరోజు డిప్యూటీ సీఎం వర్లు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత నిధులతో 25 లక్షల రూపాయలు చెక్కు, ఎందుకు భరోసాగా ఉండాలి వాళ్ళ కుటుంబానికి, మనం తోడుగా ఉండాలని చెప్పేసి ఒక చెక్ ఇవ్వడం జరిగిందండి. అందులో భాగంగా మన తిరుపతి శాసనసభ్యులైనటువంటి ఆర్ శ్రీనివాసులు గారు అయితేనేం కానీ, మన పాలకొండ శాసనసభ్యులు మన జయకృష్ణ గారు అయితేనేం కానీ, వాళ్ళందరూ ఇక్కడ రావడం, జిల్లాలో 14 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ఒక చెక్కనే కాదండి, వాళ్ళ కుటుంబానికి అనంతపురం జిల్లా జనసేన పార్టీ తరపు నుంచి ఖచ్చితంగా అమ్మ మీకు తోడుగా ఉంటాం, మీకు ఒక భరోసాగా ఉంటాం, ఎటువంటి సమస్యలు ఏమున్నా మొత్తమొదటిగా మేము అందరం ఖచ్చితంగా ఉంటామని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. మురళీ నాయక్ పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని. ఈ ఉద్యోగం రాకముందు కూడా ఆయన జనసేన పార్టీ కార్యకర్తగా కూడా పనిచేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే అన్ని పనులు ప్రతి మీటింగ్ కూడా మురళీ నాయక్ అటెండ్ అయ్యేవారు. ఆయన కవాత్ సభ వాళ్ళ అమ్మాయి కూడా చెప్పారు, కవాత్ సమయంలో ఎక్కడో స్కూల్కి వెళ్ళాలంటే కూడా అన్ని వదిలేసి, ఎగ్జామ్ ఉంటే కూడా వదిలేసి కవాతులు పాల్గొన్నారు అనంతపూర్లో. అటువంటి వీరాభిమాని మురళీ నాయక్ మాకు కూడా వ్యక్తిగతంగా కూడా మా పార్టీకి కూడా తీరని లోటు అని చెప్పి